గుడ్లవల్లేరు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గర్ల్స్ హాస్టల్లో ఇప్పటికే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్తో పాటు పలువురు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్నామని వివరించారు. కాలేజీ యాజమాన్యానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. మరోవైపు కాలేజీకి అధికారులు 3 రోజులు సెలవులు ప్రకటించారు. కేసు దర్యాప్తు జరుగుతూ ఉండటంతో సెలవులు ప్రకటించామని తెలిపారు. విద్యార్థినులను వాళ్ల ఇళ్లకు పంపిస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. మరోవైపు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల వ్యవహారంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. ఇదే ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమగ్ర దర్యాప్తు జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించడంతో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ ఎస్పీ రంగంలోకి దిగారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు కుమార్ రాజా, వెంకట్రావు, కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విద్యార్థినులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ ఘటనపై మంగళవారం నాటికి విచారణ పూర్తి చేసి బాధ్యులను శిక్షిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి. దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తెలిసిన వెంటనే ఇమీడియట్ గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరూ మరి జిల్లాకు సంబంధించిన మంత్రి గారు, అలాగే శాసనసభ్యులు ఉడన కాన్స్టిట్యున్సీ, అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకట నారాయణరావు గారిని, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 days బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం, ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు. దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన చేయడం జరుగుతుందని చెప్పి